హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ. ఈరోజు మనం సునీల్ దేవరశెట్టి గారు మనతో పాటు ఉన్నారు. సో నిన్న యూకే ఎలక్షన్స్ జరిగాయి, దాని గురించి అనలైజ్ చేసి ఆయన కూడా ఒక యూకే సిటిజన్ కాబట్టి ఈరోజు ఆ టాపిక్ గురించి మనతో డిస్కస్ చేయడానికి స్టూడియోకి వచ్చారు. సో హాయ్ సార్. హలో అండి. సో ఫస్ట్ నిన్న యూకే ఎలక్షన్స్ జరిగాయి, దాని రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. మనకు కూడా ఎలక్షన్స్ జరిగాయి రీసెంట్గా, అండ్ యూకే ఎలక్షన్స్ ఈ రెండిట్లకి డిఫరెన్స్ ఏంటి సార్? గుడ్ క్వశ్చన్ అండి. బేసిక్గా నిన్న యూకేలో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి, పార్లమెంట్వి. సో మనం ఇక్కడ చూసినట్లు ఎలక్షన్స్ని మనం అనలైజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి యూకేకి డిఫరెన్స్ ఏంటి అంటే జనాభా చూసుకుంటే మన ఇండియాలో పాపులేషన్ 1.4 బిలియన్, దానికి అక్కడ అరౌండ్ 70-75 మిలియన్ పాపులేషన్ అంతే. సో హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. ద ప్రాసెస్ ఆఫ్ కండక్టింగ్ ద ఎలక్షన్స్ అది కొంచెం అక్కడ సజావుగా సింపుల్గా అయిపోతూ ఉంటుంది. క్యాంపెయినింగ్స్ నెలల తరబడి అట్లా ఏముండవు, కొన్ని వీక్స్ చేశారు అంతే. ఇదర్ కన్జర్వేటివ్ పార్టీ రిషి సునక్ సైడ్, లేబర్ పార్టీ కేర్ స్టార్మర్ గారు, వీళ్ళ క్యాంపెయిన్స్ వెరీ సింపుల్గా ఉంటాయి. టౌన్ హాల్స్ చేస్తారు, కొన్ని వాళ్ళ పార్టీ మేనిఫెస్టోస్ ఉన్నాయి. సో వీ విల్ గో ఇన్ టు దట్ మేనిఫెస్టో ఇన్ ఎ మినిట్. వాటి వల్ల వాళ్ళు ఏంటంటే క్లియర్గా వాళ్ళు చేయాలనుకున్నవి మేనిఫెస్టోలో అవ్వచ్చు, జనాలకు అర్థమయ్యేలాగా వాళ్ళ పిచ్ వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు యుఎస్లో ట్రంప్ బైడెన్ డిబేట్ రీసెంట్గా జరిగింది. సో అట్లా కొన్నిసార్లు డిబేట్స్ లాస్ట్ టైం పెట్టారు, ఈసారి లేదు. బట్ ఏంటంటే ఇక్కడతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం హడావుడి అని చెప్పుకోవచ్చు మనం, అక్కడ అంత ఉండదు. పోలింగ్ డే కూడా చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది, ఎక్కువ రారు, అంటే హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉండడం అట్లా ఏమి ఉండవు, సింపుల్గా వచ్చి వేసి వెళ్తారు ఓటింగ్ ఏదైనా కానీ. సో యూకే ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ గారు మన ఇండియన్ ఆరిజిన్ కదా సార్, ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పోటీ చేసి ప్రైమ్ మినిస్టర్గా గెలిచారు. లైక్ అప్పుడు మన ఇండియా చాలా ప్రౌడ్గా ఫీల్ అయింది. సో ఇప్పుడు ఓడిపోయారు, దానికి రీజన్స్ ఏమై ఉంటారు ఓడిపోవడానికి? లైక్ బ్రిటిష్ని రూల్ చేసిన మనిషి కదా. అవునండి, అంటే వేరియస్ రీజన్స్. బేసిక్గా ఇప్పుడు మనం అనలైజ్ చేస్తే మొత్తం 600 పార్లమెంట్ సీట్స్ ఉంటాయి. అంటే ఇండియాలో ఎంపీ సీట్స్ సిమిలర్ వాళ్ళు ఫాలో అయిందే, మన వాళ్ళు కూడా ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ ఉన్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రాసెస్. సో 600 సీట్స్కి గాను ఈసారి లేబర్ పార్టీ థంపింగ్ మెజారిటీతో గెలిచింది. బేసిక్గా కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు 14 ఇయర్స్ నుంచి పవర్లో ఉన్నారు యూకేలో. చాలామంది ప్రైమ్ మినిస్టర్స్ మారారు. రిషి సునక్ రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ హీ రిజైన్డ్ దిస్ మార్నింగ్. అండ్ కేర్ స్టార్మర్ హీ బికేమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే. సో మనం స్టాట్స్ చూసినట్లయితే అవుట్ ఆఫ్ 600, 412 లేబర్ పార్టీ గెలిచింది. సో ఇది 214 చాలా మెజారిటీ, 240 ప్లస్ ఫ్రమ్ లాస్ట్ టైమ్ ఎలక్షన్స్. సో వాళ్ళు దే ఆర్ అప్ బై 214. కన్జర్వేటివ్ పార్టీ చూస్తే సిగ్నిఫికెంట్ నెంబర్ -251. సో దే లాస్ట్ అ లాట్ ఆఫ్ సీట్స్ అనమాట. సో 121 అంటే వీళ్ళకి లోయెస్ట్ నెంబర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ కన్జర్వేటివ్ పార్టీ. సో ఇట్స్ ఎ బిగ్ డిబాకిల్ యాక్చువల్లీ. సో వాళ్ళకి ఏంటంటే వాట్స్ నైట్ ఆఫ్ ద కన్జర్వేటివ్ పార్టీ టైం అని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు విశ్లేషకులు. సో 326 వస్తే చాలు, దే కెన్ ఫార్మ్ ద గవర్నమెంట్ యూకేలో. అది బాగా ఈజీగా సర్పాస్ అయిపోయి 412 వచ్చినాయి. లిబరల్ డెమోక్రాట్ అనే పార్టీ +63 వచ్చింది, వాళ్ళు బాగా పుంజుకున్నారు ఈసారి. ఓట్ షేర్ కూడా చాలా ఎక్కువ వచ్చింది, 12.2% వచ్చింది. యూకే రీఫార్మ్ అని కొత్త పార్టీ నైజల్ ఫారాజ్ అని ఆయన పెట్టారు, 14.3% షేర్ రావడం, 4th బిగ్గెస్ట్ పార్టీ అవడం, ఇది కూడా ఒక సర్ప్రైజ్ అందరికీ. సో అట్లాగే ఇంకా రిషి సునక్ ముందు లిజ్ ట్రస్ అని ఒక ప్రైమ్ మినిస్టర్ షార్ట్ టైం చేసింది, జస్ట్ ఒక 1 month చేసింది అంతే. ఆమె యాక్చువల్గా ఎంపీగా ఓడిపోయింది. సో అది ఒక బిగ్ బ్లో ఫర్ కన్జర్వేటివ్ పార్టీ. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ది డైనమిక్స్ ఆఫ్ యూకే పీపుల్ వాళ్ళు థింక్ చేస్తుంది. 14 ఇయర్స్ కన్జర్వేటివ్ పార్టీ చేశారు, రూల్ చేశారు. ఇప్పుడు వీళ్ళు చేంజ్ కోరుకుంటున్నారు అక్కడ ప్రజలు. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ కూడా బాగా చేశారండి. అంటే అండర్ రిషి సునక్ ఈయన ప్రైమ్ మినిస్టర్ కింద అవ్వటం
ఒక 1.5-2 years బ్యాక్ వచ్చాడు ప్రైమ్ మినిస్టర్ కింద. సో అది ఎందుకు అంటే బోరిస్ జాన్సన్ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన సమ్ అలిగేషన్స్ వచ్చినాయి. కోవిడ్ టైంలో పార్టీస్ చేశారు లాక్డౌన్ టైంలో అని అలిగేషన్స్ చేస్తే అవన్నీ బాగా ఎక్కువ అయిపోయినాయి. సో దానిలో చేంజ్ కింద వాళ్ళ పార్టీ లీడర్షిప్ ఆమె లిజ్ ట్రస్ని ఎన్నుకున్నారు. కానీ ఆమె తీసుకున్న కొన్ని డెసిషన్స్లో 1 monthలో ఎకానమీ మొత్తం కొలాప్స్ అయింది యూకే. సో దానివల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇప్పటికీ 20-30% ఎక్కువ ఉంది కంపేర్ టు బిఫోర్. సో ఆమె అలా అవటం వల్ల ఈయన ఫైనాన్స్ మినిస్టర్ కింద ఉన్నాడు రిషి సునక్. ఇతను వచ్చాడు ప్రైమ్ మినిస్టర్ కింద, ఇతను ఎలక్ట్ చేశారు. సో మీరు అడిగిన సెకండ్ పాయింట్, రిషి సునక్ ఇండియన్ ఆరిజిన్, గ్రాండ్ పేరెంట్స్ కెన్యా, అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు. సో హీ వాజ్ బోర్న్ ఇన్ యూకే అండ్ ఈజ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్. మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వాళ్ళ అల్లుడు. సో ఆయన బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ కింద వచ్చినప్పుడు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అందరూ. బికాజ్ మనకు తెలుసు ఇండియాని ఇండియా సబ్ కాంటినెంట్ని 300-400 years రూల్ చేశారు. సో అంటే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ లాట్ ఆఫ్ ఇండియన్స్. ఇట్ ఈస్ లిటిల్ బిట్ సాడ్ టు సీ హిమ్ గో యాక్చువల్లీ. ఎందుకంటే ఆయన యాజ్ అన్ ఇండివిజువల్, యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ హీ డిడ్ అ లాట్. అంటే చాలా కోవిడ్ టైంలో హీ డిడ్ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. చాలామందికి జాబ్స్ పోకుండా ఎకానమీని నిలబెట్టాడు. సో అది ఉంది. కానీ ఏంటంటే జనాలు చేంజ్ కోరుకున్నారు. 14 years అయిపోయింది, ఆబ్వియస్లీ ఇన్కంబెన్సీ ఉంటుంది. తర్వాత ఆయన పాలసీస్ కానీ వీళ్ళకి కొన్ని ఇష్యూస్ రావటము, మినిస్టర్స్ కూడా కొన్ని అన్నెసెసరీ కామెంట్స్ చేయడం, అదంతా జనాలకు నచ్చలేదు బేసిక్గా. సో అదొక రీజన్. ఇందాక మీరు అడిగారు మళ్ళీ, అంటే మన ఇండియన్ వాళ్ళు ఓట్లు అంటే లైక్ పార్షియాలిటీ ఏమన్నా ఉందా? అంటే యూకే వల్ల గెలవాలి, ఇండియన్ వచ్చి మనం రూల్ చేయడం ఏంటనే పార్షియాలిటీ ఏమన్నా అక్కడ క్రియేట్ అయ్యి ఓట్స్ వేయకపోవడానికి అది కూడా ఒక రీజన్ అయి ఉంటుందా అని డౌట్. అట్లేం ఉండదండి జనరల్గా. ఎందుకంటే అక్కడ పాలసీ ఏంటి, వాళ్ళ కెపాసిటీ ఏంటి, పార్టీ, ఇవన్నీ డైనమిక్స్ చూస్తారు. కానీ హూ ఈజ్ దేర్, యూనో ఈజ్ అన్ ఏషియన్ ఆర్ బ్రిటిష్ అట్లా ఏమి చూస్తారని నేను అనుకోవట్లేదు. దాని ఇంపాక్ట్ ఏమి ఉండదు. యాజ్ ఎ పార్టీ వాటికి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు, చాలా సింపుల్ ఉంటారు అని అంటున్నారు. అవునవును, వాళ్ళు అంతా అంటే ఇట్స్ వెరీ డైవర్స్ కల్చర్ అండి యూకేలో. మన ఏషియన్స్ కొన్ని లక్షల మంది ఉంటారు అక్కడ. సో ఆ చేంజ్ అనేది ఇట్స్ ఎ గుడ్ థింగ్ టు సీ దట్ హ్యాపెన్. బట్ ఓడిపోవడానికి కారణం అయితే అది ఉండదు. ప్లస్ మన వాళ్ళు కూడా మరీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే అంతమంది కూడా ఉండరు. బట్ ఇట్ డిపెండ్స్. కొంతమంది హార్డ్ కోర్, ఇప్పుడు మన దీనిలో లేబర్ పార్టీలో కూడా మన ఎంపీస్ చాలామంది ఉన్నారు యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ మోర్ మెంబర్స్ ఉన్నారు మన ఏషియన్ కమ్యూనిటీ వాళ్ళు దీనిలో ఎక్కువ ఉంటారు లేబర్ పార్టీలో. ఇప్పుడు మనం పార్లమెంట్ సెషన్స్లో కూడా చూస్తూ ఉంటాం. కన్జర్వేటివ్ పార్టీ ఏంటంటే ఫస్ట్ నుంచి కొంచెం రిచ్ పీపుల్ సైడ్ ఉంటారు. ట్యాక్సెస్ పెంచుతారు నార్మల్ పీపుల్కి, కంపెనీస్కి బెనిఫిట్ చేస్తారు అనే ఒక చిన్న ఉంటుంది. బట్ సో ఏంటంటే కంప్లీట్ రైట్ వింగ్ పార్టీ వాళ్ళు లెఫ్ట్ వింగ్ పార్టీ. సో ఇప్పుడు వరల్డ్లో థింకింగ్ అంత, ఇప్పుడు ఫ్రాన్స్లో సండే ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ కూడా లెఫ్టిస్ట్ ఫార్ లెఫ్ట్ వాళ్ళు గెలుస్తారు అంటున్నారు. అంటే ఇట్స్ వెరీ రేర్ అనమాట. సో అంతా చేంజ్ అవుతూ ఉంది. రిషి సునక్ మనవాడు అవటం అది ప్రౌడ్ మూమెంట్. బట్ ఇట్స్ సాడ్ టు సీ హిమ్ గో. అండ్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో చూడాలి. సో నిన్న ఈయన వెళ్ళి అఫీషియల్గా కూడా ఛార్జ్ తీసుకోవడం జరిగింది, ఆయన రిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్, అక్కడ ఫామ్ అయిన గవర్నమెంట్ వల్ల మన ఇండియాకి ఎంత ఎఫెక్ట్ పడవచ్చు, ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో అవన్నీ ఎలా ఉండబోతున్నాయి? డెఫినెట్గా కొంచెం ఇంపాక్ట్ ఉంటుందండి. మెయిన్ ఏంటంటే తను ఇండియన్ ఆరిజిన్ అది పక్కన పెడితే యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ లైక్ బిట్వీన్ బ్రిటన్ అండ్ ఇండియా ఫస్ట్ నుంచి అదొక స్పెషల్ రిలేషన్షిప్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంపాక్ట్ చూసుకుంటే ఇప్పుడు కేర్ స్టార్మర్ తను వాళ్ళ ఎజెండాలో, ఇప్పుడు మనం వాళ్ళ లేబర్ పార్టీ మేనిఫెస్టో చూస్తే వాళ్ళు అక్కడ లోకల్కి సంబంధించి జనాలు చేంజ్ కోరుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కొన్ని ఫండమెంట్స్ పెట్టినారు. వి డోంట్ వాంట్ గో ఇన్ టు డీటెయిల్స్, మనకి రెలవెంట్ కాదు. బట్ సర్వింగ్ ది కంట్రీ, బ్రిటన్ రీకనెక్టెడ్, ఇది వరల్డ్ వైడ్. సో తను అంటే యూరోప్లో నుంచి విడిపోయింది యూకే కొన్ని ఇయర్స్ బ్యాక్.
దాని తర్వాత ట్రేడ్ డీల్స్ అంటారు, బిజినెస్ రిలేషన్స్ ప్రతి కంట్రీతో. ఇంతకుముందు ఎలా ఉండేదంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అన్ని కంట్రీస్కి, యూరప్కి లింక్ ఉంటుంది అంతే ఆ ట్రేడ్ అగ్రిమెంట్. మనం యూరప్లో ఉన్నాం కాబట్టి అది ఆటోమేటిక్గా ఆ కంట్రీకి వర్తిస్తుంది. మొత్తం 29 కంట్రీస్ ఉండేవి, యూకే వచ్చిన తర్వాత 28 అయినాయి యూరప్ బ్లాక్లో. యూకే ఏంటంటే ప్రతి కంట్రీతో మళ్ళీ రీనెగోషియేట్ చేయాలి ట్రేడ్ డీల్, అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ తర్వాత ఇమిగ్రేషన్ ఇవన్నీ ఆ కంట్రీ మన కంట్రీకి ఏంటి అనేది ఇద్దరు మళ్ళీ సంతకాలు పెట్టాలి. అదంతా ఒక లెంతీ ప్రాసెస్, కొన్ని సంవత్సరాలు జరిగింది అది. ఆ రీనెగోషియేషన్ అంతా మనకి కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు చేశారు, ఎందుకంటే 2010 నుంచి వాళ్ళే ఉన్నారు పవర్. సో ఇప్పుడు అవన్నీ లేబర్ పార్టీ వ్యూ ఏంటి ఆ అగ్రిమెంట్స్లో బిజినెస్ రిలేషన్, అవన్నీ వాళ్ళు అలాగే కంటిన్యూ చేస్తారా, ఇంకా ఇంప్రూవ్ చేస్తారా, లేకపోతే ఎట్లా, అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది మనం చూడాలి. బట్ కేర్ స్టార్మర్ ఇతను యాజ్ పార్ట్ ఆఫ్ క్యాంపెయిన్ ఆయన ఏం చెప్పాడంటే, ఇండియాతో ఐ విల్ ఫార్మ్ ఏ స్పెషల్ బాండ్ బికాజ్ ఇండియా ఈజ్ అ మాసివ్ కంట్రీ. బిజినెస్ ట్రేడ్లో ఇప్పుడు అక్కడ మనకి ఇమిగ్రేషన్ కూడా ఉంది. ఇండియాతో బిజినెస్ రిలేషన్ ఎంత బాగుంటే మనకు అంత ప్రాస్పెక్ట్ ఉంటుందని అతను వ్యూ ఎక్స్ప్రెస్ చేశాడు. అంతకుముందు టోనీ బ్లేయర్ టైంలో కొన్ని ఇష్యూస్ వచ్చినాయి కానీ, బట్ అవి కూడా నేను సాల్వ్ చేసి ముందుకు వెళ్తాను ఇండియాతో అని హీ అనౌన్స్డ్ ఇట్. సో హోప్ఫుల్లీ హీ విల్ వర్క్ విత్ మోడీ అండ్ build that relationship and both ways, like ఇండియాకి ఇప్పుడు టెక్నాలజీ వైజ్ వాళ్ళు చాలా ఉంటాయి అక్కడ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోగలిగినవి, అలాగే ఇప్పుడు మన మ్యాన్ పవర్ యూజ్ చేసుకొని వాళ్ళు అక్కడ ఇమిగ్రేషన్ ఎలా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మన ఇమిగ్రేషన్స్ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ యూకే సా 250,000 ఇండియన్స్ మూవ్ టు ద కంట్రీ లాస్ట్ ఇయర్. ఇక్కడ నుంచి 2.5 లక్షల మంది వెళ్ళారు యూకేకి. సో ఇట్స్ సిగ్నిఫికెంట్ నెంబర్ యాక్చువల్లీ, అంటే తగ్గింది చూసారా మీరు 10%. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ వాళ్ళు ఇమిగ్రేషన్ తగ్గించాలని చూసారు. హిస్టారిక్గా ఏంటంటే అతను ఇండియన్ అయి ఉండి ఎందుకు తగ్గించాలని చూసారు అంటే అది కన్జర్వేటివ్ పార్టీ పాలసీ అండి. అతను లాస్ట్ 2 yearsే కదా, మామూలు ఇన్ జనరల్ వాళ్ళ పార్టీ ఏంటంటే కొంచెం స్ట్రింజెంట్గా ఉంటారు వాళ్ళు ఇమిగ్రేషన్. సో అందుకే కదా వాళ్ళు యూరోప్లో నుంచి విడిపోవాలని రెఫరెండం చేసి దానిలో విడిపోవడానికి వాళ్ళే స్టార్ట్ చేసి, లేబర్ పార్టీ కాదు. సో ఇప్పుడు యూరోప్లో నుంచి విడిపోయిన తర్వాత ఇట్లా వేరే కంట్రీస్ నుంచి ఇమిగ్రేషన్ ఏంటి అనేది లేబర్ పార్టీ వీళ్ళ వ్యూస్ ఏంటి అనేది ఇప్పుడు మనకి బయటకు వస్తాయి అన్ని. సో ఇది వెరీ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మన ఇండియా నుంచి స్టూడెంట్స్ చాలామంది వెళ్తుంటారు యూనివర్సిటీస్. సో వీళ్ళు ఎంత వరకు మనకి ఆ వీసా సిస్టమ్ అంతా రీసెంట్గానే చేంజ్ అయింది, చాలాసార్లు చేంజ్ అయింది. ఇప్పుడు ఆ స్టూడెంట్స్కి డిపెండెంట్ వీసాస్ తీసేశారు లాస్ట్ గవర్నమెంట్. తీసేయడం అంటే ఇన్ ద సెన్స్ లైక్ స్టూడెంట్ హస్బెండ్ ఆర్ వైఫ్ పార్ట్నర్ ఉంటే వాళ్ళు వర్క్ చేయడానికి లేదు, ఇట్లాంటి రూల్స్ పెడుతూ ఉన్నారు. వీళ్ళు కొంచెం లిబరల్గా ఏమైనా చేస్తే మన వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది, ఎందుకంటే మన స్టూడెంట్స్ చాలామంది వెళ్తారు. తర్వాత వర్క్ వీసాస్ ఉంటాయి, స్టూడెంట్గా మాస్టర్స్ చేస్తే తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ వీసా అని ఉంటుంది. ఆ వీసా అలాగే కంటిన్యూ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో చాలామంది జాబ్స్ కోసం వెళ్తారు, మన ఎడ్యుకేషన్ చేసి తర్వాత జాబ్స్ చేసి సెటిల్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇష్యూ లేకుండా వాళ్ళు చేంజెస్ ఏం చేయకుండా అంటే మనకు బెనిఫిట్ అయ్యే ఉంటే అన్ని కంట్రీస్ వర్తిస్తాయి. బట్ ఇండియా నుంచి ఎక్కువ మంది వెళ్తారు, ఇండియా చైనా నుంచి. సో అదొకటి ఇంపాక్ట్ చూడాలి. ఇంకోటి మనం గమనించాల్సింది, ఇప్పుడు ఎకానమీస్ చూస్తే ఇండియా మనకి సో ఇప్పుడు మనం టాప్ 10 ఎకానమీస్ చూస్తే ఇండియా 5th ర్యాంక్ ఉంది ప్రజెంట్. యా, అంటే $3.9 trillion అది. సో యూకే వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. సో రీసెంట్గానే యూకేని బీట్ చేసి ఇండియా 5th ప్లేస్కి వెళ్ళింది. సో ఇప్పుడు మోడీ గారు ఏం చెప్తున్నారు అంటే, నిన్న పార్లమెంట్లో కూడా ఏం చెప్పారు, ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ ఫ్రమ్ 5 to 4 అంటున్నారు. సో అంటే హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు ఇక్కడ, జపాన్ని బీట్ చేయాలనేది ఆయన టార్గెట్ కింద పెట్టారు. సో ఇప్పుడు యూకే ఇక్కడ పార్టీ లేబర్ పార్టీ రావడం వల్ల వాళ్ళ పాలసీస్, బిజినెస్ ఎలా ఉంటుంది, ఎకానమీ దాని ఇంపాక్ట్ ఏంటి, స్టాక్ మార్కెట్ అవన్నీ చూసుకుంటే వీళ్ళు కానీ బాగా రాణిస్తే అది మనతో క్యాచప్లా ఉంటుంది. సో ఇప్పుడు మన ఇద్దరికి పోటీ లెక్క ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు కన్సిడర్. సో వాళ్ళకన్నా మనం ఫస్ట్ ఉండాలి అని అంటున్నారు. వాళ్ళకన్నా మనం బెటర్గా పెర్ఫామ్ చేయాలి యాజ్ అన్ ఎకానమీ, అండ్ వీ హ్యావ్ మోర్ ఛాన్స్. కొంచెం అక్కడని డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఎకానమీస్.
సో ఇది ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో అది ఎట్లా అవుతుంది అనేది వీ హ్యావ్ టు సీ ఇన్ డ్యూ కోర్స్, బట్ ఇది ఒకటి వీ హ్యావ్ టు వాచ్ దిస్ ఐటమ్. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఇమిగ్రేషన్ అండ్ బిజినెస్ రిలేషన్లో ఎకానమీస్ ఎలా ఇంపాక్ట్ అవుతాయి, ఇవి మెయిన్ అండి. ఇంకా పర్సనల్ రిలేషన్, టెక్నాలజీ ఇంపోర్ట్, అక్కడ కొన్ని డిఫెన్స్లో అడ్వాన్స్డ్ ఉన్నారు వాళ్ళు. కొన్నిసార్లు మన పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు రోల్స్ రాయ్స్ ఇంజిన్స్ ఉంటాయి, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్, మన ఇన్ఫోసిస్ కానీ వీళ్ళంత ప్రెజెన్స్ ఎక్కువ ఉంది అక్కడ. సో ఈ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవుతాయా అవి కూడా మనం చూడాలి. సో యా, మెయిన్గా ఎకానమీ అండ్ ఇమిగ్రేషన్ అండి, అవి మెయిన్ థింగ్స్ అని చెప్తాను నేను. సో ఇదండి సునీల్ దేవరశెట్టి గారి అనాలిసిస్ యూకే ఎలక్షన్స్ మీద. మళ్ళీ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటే, అంతవరకు సెలవు.